హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. మనం ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ 3 స్టాకులు చూద్దాం. అండ్ ఈ 3 స్టాక్స్కి మీ మనీని డబుల్ చేసే పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ కమింగ్ 1 year or 2 years టైంలో. ఖచ్చితంగా డబుల్ అయ్యే బిజినెసెస్, వీటిపైన మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో ఈ వీడియోని వినండి. ఇందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనకు ఎకో రీసైక్లింగ్. వీళ్ళ సెక్టర్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్. వీళ్ళు ఏ వేస్ట్ని మేనేజ్ చేస్తారంటే ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, మీరు మీ ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, రిఫ్రిజిరేటర్, ఏసీస్, స్మార్ట్ వాచెస్, ఇవన్నీ ఒక 1 year or 2 years 3 years డౌన్ ద లైన్ 5 yearsలో ఇవన్నీ పాడైపోయే ఛాన్స్ 100% ఉంది కదా ఈ ఎలక్ట్రానిక్స్. వీటిని మీరు నార్మల్గా అయితే ఎక్కడొక దగ్గర డంప్ చేస్తారు. నార్మల్గా మీరు బయట త్రో చేయడము, లేదంటే మీకు ఇంటికి వచ్చే ఆ డస్ట్బిన్ వ్యాన్లో వాళ్ళకి ఇచ్చేసేయడము. ఇట్లా మన ఇండియాలో, మన ఇండియన్ సాయిల్ పైన ఈ వేస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇట్లాంటి ఇష్యూని అడ్రస్ చేసే కంపెనీ వచ్చేసి ఈ ఎకో రీసైక్లింగ్ కంపెనీ. ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూడండి, మనకు 569 రూపీస్ ఉంది. ఏ రోజున 12th May 2025 రోజున. ఇక్కడ నుండి ఈజీగా డబుల్ అయ్యడానికి స్కోప్ ఉన్న కంపెనీ. మరి వీళ్ళు ఈ వేస్ట్ని తీసుకొని ఈ వేస్ట్ని తీసుకొని మరి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే వీళ్ళు రీసైకిల్ చేస్తారు. మన మొబైల్స్ కావచ్చు, ఈ ఇందాక డిస్కస్ చేసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్. మీరు చూడండి, మీ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్లో కానీ మనకు మదర్ బోర్డ్లో సిల్వర్ కలర్లో కానీ, గోల్డ్ కలర్లో కానీ ఉంటాయి. అవన్నీ దేంతో చేస్తారంటే గోల్డ్ కోటింగ్ ఆర్ సిల్వర్ కోటింగ్తో చేస్తూ ఉంటారు. దాన్ని రీసైకిల్ చేసేటప్పుడు దిస్ కంపెనీ విల్ కలెక్ట్ సిల్వర్ ఆర్ గోల్డ్. వీళ్ళు అలా కలెక్ట్ చేసుకున్న గోల్డ్, మన గోల్డ్ జ్యువెలరీస్ కావచ్చు, గోల్డ్ రూపంలో బయట మార్కెట్లో, సిల్వర్ రూపంలో బయట మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ బిజినెస్. ఇలా రీసైకిల్ చేసే ప్రాసెస్లో దే విల్ ఎర్న్ గోల్డ్ ఆర్ సిల్వర్. మీరు చూడండి, ఈ బిజినెస్ ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే, మనం ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం, నాట్ రికమెండింగ్, ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే మన ఛానల్ నుండి మీరు లాస్ట్ 10 years నుండి ఇప్పుడు చూస్తే మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో మొబైల్స్ ఎక్కువ కన్సంప్షన్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ ఇంట్లో మహా అంటే 1 కానీ 2 కానీ మొబైల్స్ ఉండేవి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి, చిల్డ్రన్ దగ్గర నుంచి ఫాదర్ వరకు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈస్ మెయింటైనింగ్ ద మొబైల్స్. ఇలా ఈ ఎలక్ట్రానిక్స్ యొక్క కన్సంప్షన్ పెరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ మొబైల్స్, కెమెరాస్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, మీరు వాడే ఏసీస్ కావచ్చు, ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు కన్సంప్షన్ నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా పెరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం ఒక 1 year or 2 years or 5 years యూజ్ చేసిన తర్వాత డంప్ చేయాలి. మీరు ఫుడ్ ఎలా బుక్ చేస్తారో ఈ వేస్ట్ని ఈ కంపెనీ వల్ల యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు బుక్ చేసుకోవచ్చు. దే విల్ కమ్ టు యువర్ హోమ్ అండ్ దే విల్ కలెక్ట్ దిస్ ఈ వేస్ట్. ఓకేనా? ఇది ఎకో రీసైక్లింగ్ బిజినెస్ మోడల్. సెకండ్ కంపెనీ వచ్చేసి E2E నెట్వర్క్స్. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనకు 2800 అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది. సో మరి వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారు మన ఇండియన్ మార్కెట్లో అంటే, డేటా సెంటర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. డేటా సెంటర్స్ మరి ఏం చేస్తాయి, అసలు వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ఇస్తారు, ఎలాంటి సర్వీసెస్ ఇస్తారంటే, మీరు చూడండి, మీ లైఫ్లో డేటా కన్సంప్షన్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి, అదే ఎగ్జాంపుల్. ఒక 1 year బ్యాక్ మీ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని ఫొటోస్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి. లేదంటే మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి చూడండి, మీరు లాస్ట్ 5 years బ్యాక్ ఎన్ని ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఫోన్పే ద్వారా, ఇప్పుడు ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ డేటా మీరు వాడిన, మీరు కన్జ్యూమ్ చేసిన ఓల్డ్ డేటాని ఈ కంపెనీ వాళ్ళు స్టోరేజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం ఎక్కువ మనకు గ్లోబల్గా చూస్తే పెద్ద డేటా సెంటర్స్ ఉన్న బిజినెసెస్ ఏమేమంటే, ఏ కంపెనీస్ దగ్గర ఉందంటే గూగుల్ వాళ్ళ దగ్గర, లేదంటే అమెజాన్ వెబ్ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర లార్జెస్ట్ బిజినెస్ డేటా సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈ కంపెనీస్ వీళ్ళ డేటా సెంటర్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే, నాట్ ఇన్ ఇండియన్ సాయిల్, మన ఇండియాలో మెయింటైన్ చేయరు. యూఎస్లోనో, లేదంటే అట్లాంటిక్ ఓషన్ దగ్గరలో ఉన్న ప్లేస్లోనో, లేదంటే ఇంకెనీ అదర్ కంట్రీలోనో దే విల్ మెయింటైన్ దిస్ డేటా సెంటర్స్. ఇలా వేరే కంట్రీలో మన డేటాని మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ ఫర్ అవర్ ఇండియన్ పీపుల్. సెక్యూరిటీ పరంగా మనకు చాలా థ్రెట్. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు పాలసీస్ డ్రాఫ్ట్ చేస్తూ ఉన్నారు.
ఎవరైతే ఏ కంపెనీస్ అయితే డాటా కన్జ్యూమ్ చేసుకుంటున్నాయో దే హ్యావ్ టు మెయింటైన్ ఈ డాటా సెంటర్స్ విత్ ఇన్ ఇండియా అని ద డ్రాఫ్టింగ్ ద లాస్. సో మరి ఇప్పుడు కరెంట్ ఇండియాలో డాటా సెంటర్స్ చేసే డాటా సెంటర్స్ మెయింటైన్ చేసే కంపెనీస్కి బెటర్ బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కమింగ్ డేస్లో. సో అలా మనకు ఒక 2 స్టాక్స్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి E2E నెట్వర్క్స్. ఓకేనా, వీళ్ళ క్లయింట్స్ ఎవరో చూద్దాం ఫస్ట్. మరి వీళ్ళు ఎవరికి ఇస్తారు ఈ డేటా స్టోరేజ్ కావచ్చు, ఈ డేటా ట్రాన్స్మిషన్ సర్వీసెస్ ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే వీళ్ళ ఫస్ట్ క్లయింట్ వచ్చేసి జొమాటో. మీరు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తారు కదా, మీరు ఆర్డర్ చేసిన హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు మీరు జొమాటో యాప్లో. అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఏం చేశారు ఆర్డర్, 1 మంత్ బ్యాక్ ఏం చేశారు, 1 ఇయర్ బ్యాక్ ఏమేమి మీరు ఫుడ్ ఆర్డర్ చేశారు పర్టికులర్ మంత్లో అనేది మీరు చూసుకోవచ్చు కదా. ఆ డేటా ఎక్కడి నుండి వస్తూ ఉందంటే ఈ కంపెనీ దగ్గర స్టోర్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ జొమాటో, వీళ్ళ అనదర్ క్లయింట్ వచ్చేసి మొబిక్విక్. మనం ఇందాక మాట్లాడుకున్నాం యూపీఐ పేమెంట్ సర్వీసెస్ గురించి. మొబిక్విక్ వాళ్ళు కూడా ఈ యూపీఐ పేమెంట్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అండ్ మీరు ప్రీవియస్గా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వీళ్ళ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది డేటా. అండ్ ఆల్సో జూమ్ కార్స్, ఇలా చాలామంది క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకు, నోన్ క్లయింట్స్, మీకు తెలిసిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు. అండ్ 1 మోర్ క్లయింట్ వచ్చేసి ఎల్ఎన్టీ క్లయింటే కాదు, వీళ్ళ ఇన్వెస్టర్ కూడా. వీళ్ళ దగ్గర ఒక 15% షేర్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీలో. E2E నెట్వర్క్స్లో ఎల్ఎన్టీకి ఒక 15% షేర్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ వాళ్ళే ఇన్వెస్ట్ చేశారు కదా ఈ కంపెనీలో. ఎందుకు అంటే ఈ బిజినెస్ గ్రో అవుతామని వాళ్ళకి స్కోప్ ఉంటేనే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ కంపెనీ. మీరు కూడా ఒకసారి స్టడీ చేసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే మీకు బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో. థర్డ్ కంపెనీ వచ్చేసి బ్లాక్ బాక్స్. సేమ్ వీళ్ళు కూడా డాటా సెంటర్స్ బిజినెస్ ఇస్తారు మనకు. అండ్ వీళ్ళ వాల్యుయేషన్ పరంగా కూడా మనకు మంచి ప్రైస్లో దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజున వీళ్ళ షేర్ ప్రైస్ ఎంత ఉందంటే 422 రూపీస్ ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, 422 రూపీస్. ఇక్కడ నుండి ఈజీగా డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. 100% అవుద్దా అంటే ఏ బిజినెస్కి గ్యారంటీ ఉండదు, ఏ షేర్కి గ్యారంటీ ఉండదండి. కానీ వీళ్ళ బిజినెస్ మోడల్ ప్రకారం ఫ్యూచర్లో స్కోప్ ఉన్న కంపెనీస్ ఇవి. ఎందుకంటే మీరు చూడండి, ఇవన్నీ న్యూ ఏజ్ కంపెనీస్. మీరే వీళ్ళకి క్లయింట్స్ అవుతారు. మీరు వాడే డేటా ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. దిస్ కంపెనీస్ విల్ గివ్ ద సర్వీసెస్. మీరు జొమాటోలో ఆర్డర్ చేసినా, మొబిక్విక్లో ఏమైనా ఆర్డర్ చేసినా కూడా ఆ డేటా మొత్తం వీళ్ళ దగ్గర స్టోర్ అవ్వాల్సి ఉంటుంది. బ్లాక్ బాక్స్ కూడా వీళ్ళ క్లయింట్స్ ఎక్కడ ఉంటారంటే మేజర్ క్లయింట్స్ వీళ్ళకి యూఎస్లో ఉంటారు. అంటే వీళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే 70% రెవెన్యూ విల్ కమ్ ఫ్రమ్, అంటే 70 రూపీస్ విల్ కమ్ ఫ్రమ్ యూఎస్ఏ. రిమైనింగ్ 30% డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంది. వీళ్ళు కూడా సిమిలర్ బిజినెస్. E2E నెట్వర్క్ వాళ్ళు ఎలా సర్వీసెస్ ఇస్తారో డాటా సెంటర్స్ రిలేటెడ్, ఈ బ్లాక్ బాక్స్ వాళ్ళు కూడా అలాంటి సర్వీసెస్ ఇస్తారు. ఓకేనా, ఇవి ఈ 3 కంపెనీస్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్. మీరు కన్ఫామ్గా ఎంతో కొంత మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత వెయిటేజ్ ఇచ్చి, ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ 1 to 3 ఇయర్స్ మెయింటైన్ చేయండి. ఈజీగా మీ మనీ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ నుండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.